అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీతో ఒక విషయం షేర్ చేసుకుంటానని చెప్పాను కదా! అది కూడా ఈ వ్లాగ్‌లో చెప్తాను. అదే హౌస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇది నైట్, మార్నింగ్ వ్లాగ్ అండి. పెద్దగా ఏముండదు. కొంచెం అలాగా తీసానమాట. కొంచెం అన్‌ఈజీగా అనిపిస్తుంది. 5 డేస్ నుంచి నాకు అసల వ్లాగ్స్ తీయాలని అనిపించట్లేదు. కానీ డైలీ వీడియోస్ పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి మై లైఫ్. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. ఈవినింగ్ నిన్న వీడియో అనేది అప్లోడ్ చేయడం నేను ఎప్పుడు 6:00 చేస్తాను. నెట్ అస్సలు అవ్వట్లేదు ఇంట్లోని. టీవీకి కూడా నేను కనెక్ట్ చేసి పెడతాను. అంటే కేబుల్ కనెక్షన్ అనేది తీయించేసాము. ఎవరైనా చూడం కదా, సీరియల్ అవి చూడం మేము. జస్ట్ మాకు అవసరమైనవి చూస్తూ ఉంటాం. మా అమ్మ ప్రేయర్ చూస్తారు. ఇంక మొబైల్ సరిపోతుంది కదా, నేను ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పేసి ఇంక కేబుల్ కనెక్షన్ కూడా తీయించేసాను అనమాట. అనవసరం కదా, మేము చూడం కదా అని చెప్పేసి ఇంకా అలా మేడమేకి వచ్చాను. ఇంకా నెట్ అనేది ఫాస్ట్ అవుతుందో కదా, అవుతుందో లేదో చూద్దామని చెప్పేసి ఇక్కడ కూడా స్లోగానే ఉంది. నిన్నైతే చాలా ఇబ్బంది పెట్టింది. అందుకే 9:00 వచ్చిందన్నమాట వీడియో అనేది. అదే రెంట్ హౌస్ గురించి మీకు విషయం షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. ఇప్పటికొచ్చి మేము ఒక 4 అంటే ఇది 4వ ఇల్లు మాట. 3 ఇల్లులు మారాము. ఎలా అంటే ఓనర్స్ ఉంటారండి. ఓనర్స్ దగ్గరలో అంటే మేము చిన్న హౌసే. 3 ఇల్లులు ఉంటాయి. మా పైన 2 ఇల్లులు ఉంటాయన్నమాట. పై హౌస్‌లో ఓనర్స్ ఉంటారు. మధ్య హౌస్‌లో వేరే వాళ్ళు ఉంటారు. కింద హౌస్ ఏమో కొంచెం చిన్నది. మేము ముగ్గురమే కదా ఉండేదని చెప్పేసి చిన్నది తీసుకున్నాం అన్నమాట. అయితే ఎలా ఉండేదంటే చాలా డిస్టర్బెన్స్‌గా ఉండేదండి. అంటే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎవరు ఉండరు. రోడ్ పక్కన హౌసు. ఎవరింట్లోకొచ్చి ఎవరు ఉండరు. కాకపోతే ఓనర్స్ వల్ల మాకు చాలా డిస్టర్బెన్స్ అనిపించేది. ఆమె ఎలా ఉండేదంటే మనం ఏం చేసుకున్నా, ఇంట్లో కర్రీస్ ఏం వండినా, ఎలా ఉన్నా సరే ఆవిడ పంపిస్తూ ఉండాలన్నమాట. ఆవిడ ఇంకా ఏం వండుకున్నారు, ఏం చేశారు, ప్రతిసారి ఇంక ఇదే గోల మరి. నాకు కొత్తగా ఫోన్ తీసుకున్నాను ఆ ఇంట్లో ఉండేటప్పుడు. ఇంకా ఫోన్ కూడా ఆవిడ చిన్న మొబైల్ వాడేది. ఈ మొబైల్ ఆవిడ హస్బెండ్‌కి తెలియకుండా బిజినెస్ చేసేదన్నమాట. శారీస్ ఏవో అమ్ముకునేది ఆవిడ ఓన్‌గా. అవి కూడా ఇంట్లో తెచ్చిపెట్టాలని చూసేదన్నమాట. చూస్తుంటే మేము ఉండేదే చిన్న హౌసు. మాకు సరిపోయేది కాదు. మేము ఉండే ముగ్గురం ఒక దగ్గర పడుకునేవాళ్ళం. చాలా ఇబ్బంది పెట్టేదన్నమాట. మేము ఎలా అంటే ఫస్ట్‌లో ఓనర్స్ కదా అని చెప్పేసి మనం రెస్పెక్ట్ ఇస్తాము. వాళ్ళు అదే అనువుగా తీసుకున్నారన్నమాట. నేను ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడడం, ఆవిడ ఓవర్‌గా మాట్లాడతారు. నాకు ప్రతిరోజు కాల్ చేసి ఇంకా అలా ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, పైనే ఉంటారు కిందకి అలాగా. ఆవిడ స్వభావం అంతా నేను అప్పుడు కొంచెం కోచింగ్‌కి అది వెళ్తూ ఉండేదాన్ని. కొంచెం చదువుతూ ఉండేదాన్ని. ఇంటికొచ్చి కొంచెం పని చేసుకోవడం. నాకు అసలు తల పనిచేసేది కాదనమాట. ఏం మాట్లాడితే ఒక మ్యారేజ్ అయిన ఆవిడతోని మనకి ఆవిడకి సెట్ అయ్యేది. నాకు అసలు సెట్ అయ్యేది కాదు. తప్పక ఓనర్ కదా అంటే మనం మాట్లాడాలని చెప్పేసి ఉండేదన్నమాట. చాలా ఇబ్బంది పెట్టేది. దానివల్ల నాకు చాలా ఇరిటేషన్ అనిపించేదన్నమాట. ఎక్కువగా ఇబ్బంది పడిపోయేదాన్ని. ఇంట్లో ఉండడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు. ఒక్కొక్కసారి బయట లాక్ చేసుకుని లోపల చదువుకునేదాన్ని. లేకపోతే ఒక్కదాన్నే పడుకునేదాన్నమాట. పడుకుంటే పైన చెప్పులు చూసి ఆవిడకి ఎలా కనిపెట్టేసేదో తెలియదు. పైన చెప్పులు చూసి ఇంట్లోనే ఉన్నావు కదా అని చెప్పేసి అనేదన్నమాట. నాకెలా అంటే ఎక్కువగా మాట్లాడలేనండి. కొంతవరకే మాట్లాడతాను. తక్కువగానే మాట్లాడతాను. ఎక్కువగా అంటే ఏంటంటే అవసరాన్ని బట్టి ఇంకా అవసరం ఉంటేనే మాట్లాడడం, లేకపోతే లేదు. ఏదైనా హెల్త్ ఇష్యూ అయితే చూసొస్తాం కానీ పదే సార్లు డైలీ మాట్లాడడం అంటే నా వల్ల కుదరదు. నా వల్ల కాదు కూడా. నాకున్న పనులు నాకు ఉంటాయి కదండీ. ఆవిడేమో ఎక్కువగా మాట్లాడాలనుకునేది. ఎక్కువగా పిలుస్తుంటది. మార్నింగ్ అయితే ఒక 9 టైమ్స్ అయినా కాల్ చేసేది మాట నాకు. ఏమీ ఉండదండి మాట్లాడడానికి. ఏం పనికొచ్చే మాటలు కూడా ఏమి ఉండేది కాదు. లాస్ట్‌కి నేను తట్టుకోలేక ఇంక ఫోన్ కూడా బ్లాక్ చేసేసాను ఆవిడ నెంబర్. ఏమనుకుంటే అనుకోని, ఇల్లు ఖాళీ చేసేయమంటారు కదా, చేసేస్తాము. ఈ బాధ ఆవిడ భరిస్తారా బాబు అని చెప్పేసి నా వల్ల అయ్యేది కాదు చెప్పేసాను. అందుకే ఇక్కడికి వచ్చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదేనండి. ఆవిడతో పడలేకపోయాను. చెడ్డదా అంటే చెడ్డదేమీ కాదు. ఇంకా ఆవిడ స్వభావం అలాంటిదన్నమాట. కొంతమంది ఎలా అంటే అలా నాన్ స్టాప్‌గా మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది అయితే ఇక సైలెంట్‌గా మన పనేంటి, మనం ఏంటి అన్నట్టుగా ఉంటారు. అలా ఉంటదన్నమాట. వీళ్ళకి ఇంక మనకెలా ఉంటదంటే నాకైతే మైగ్రేన్ హెడేక్ ఒకటొచ్చేది. మామూలుగా అక్కడ వీక్‌లో ఒక 3, 4 టైమ్స్ హెడేక్‌తోనే బాధపడేదాన్ని. ఎక్కువగా చిరాకయిపోయేదన్నమాట. ఆవిడ
ఆవిడకి మనం ఏం చేసుకున్నా సరే పంపిస్తూ ఉండాలి. కొంచెం మనీ మైండెడ్ మాట, డబ్బు మైండెడ్. ప్రతి దాంట్లోని ఒక రూపాయి మిగిల్చాలని చూసేదన్నమాట. ఇప్పుడు మనం కర్రీ ఇచ్చామంటే ఆ కర్రీతో అడ్జస్ట్‌మెంట్ అలాగా. భర్తకి తెలియకుండా బిజినెస్ చేసి అదేమో మనకి చెప్పి ఆవిడ బయటికెళ్ళిపోతే మీరు ఇచ్చేయండి, అలాంటియన్నీ చెప్తూ ఉండేదన్నమాట. మనం ఏంటి ఇంటి ఓనర్స్ కదా అని మనం గౌరవిస్తూ ఉంటాము. ఆళ్ళేమో అలా చేశారన్నమాట. ఇంకా మామూలు ఇరిటేషన్ కాదు, నేను చెప్పేది తక్కువండి. చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని. కాబట్టి ఎంత మంచి ఓనర్స్ అయినా సరే ఓనర్స్ లేకుండా ఉన్న ఇల్లు తీసుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లమ్ వచ్చినా మనం వాళ్ళు చెప్పింది మనం చేయలేము. మన పరిస్థితి బాగుంటుంది, బాగోపోవచ్చు. వాళ్ళు ఓనర్స్ కదా ఏమనుకుంటారని మనం అనుకుని మనం ఇబ్బంది పడతాం. మనం ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఇబ్బంది రాకూడదు అంటే ఓనర్స్ లేకుండా ఉన్న ఇల్లులు తీసుకోండి. అలాగే ఇరుగు పొరుగు కూడా మంచి వాళ్ళు ఉన్న హౌసెస్ తీసుకోండి. అలాగే బడ్జెట్‌లో తీసుకోండి. ఏరియాని బట్టి కూడా తీసుకోవాలి. ఇక్కడికి వచ్చాక కొంచెం ప్రశాంతంగా పడుకోవడం, తినడం అది జరుగుతుంది. కానీ అక్కడ నేను ఏ రోజు కూడా ప్రశాంతంగా లేదండి. 2 ఇయర్స్ ఉన్నాం కానీ చాలా నరకం చూసానన్నమాట. ఇంకా మీకు కొన్ని విషయాలు నేను చెప్పలేకపోతున్నాను. నా మొబైల్ తీసుకొని తన శారీ బిజినెస్ చేసి ఆ ఫొటోస్ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడము అలా చేస్తుండేది. ఈవెన్ బ్యాలెన్స్ కూడా ఫోన్ కోటీశ్వర్లే ఫోన్ కొనుక్కోవచ్చు, కానీ ఫోన్ కూడా కొనుక్కునేది కాదు. వేరే వాళ్ళ ఫోన్తో మాట్లాడడం అంటే బ్యాలెన్స్ వేయాల్సి వస్తుంది కదా మంత్లీ. అవి కూడా వాళ్ళకి పెద్ద ఖర్చులాగా భావించేది. ఇంకా నేను తప్పక నాకు కొంచెం రికార్డ్స్ కానీ కొంచెం క్లాసెస్ గురించి చెప్పి నేను బ్యాలెన్స్ ఫోన్ కొన్నామంటే ఆల్రెడీ మనం బ్యాలెన్స్ వేయించుకుంటాము. అలాగే ఇంకో నా ఫోన్ మాట్లాడడానికి ట్రై చేసి కానీ ఫోన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేదాన్ని కాదు. ఒకసారి 2 సార్లు అదే 1 or 2 minutes కాల్స్ అయితే ఇచ్చేదాన్ని, కానీ గంటల తరబడి ఫోన్ మాట్లాడతానంటే నేను ఒప్పుకునేదాన్ని. వీళ్ళనే కాదు ఎవరికైనా ఫోన్ అనేది ఇవ్వనండి. కాల్స్ మాట్లాడతారు, అన్నోన్ అంటే తెలియని నెంబర్స్ కాల్స్ వస్తే మాత్రం అవి కూడా నేను ఎత్తను. నా ఫోన్లో సేవ్ అయిన నెంబర్లే నేను ఎత్తుతాను, మాట్లాడుతాను. ఫోన్ వస్తేనే ఇరిటేషన్ అనిపిస్తుంది. నేను చెప్పేసేదాన్ని ఎవరైనా ఫోన్ చేస్తే నాకు చాలా చిరాకు. ఎవరు పడితే వాళ్ళ ఫోన్ నెంబర్లు కట్టించి మీ బిజినెస్ కోసం ఇస్తే నేను ఒప్పుకోనని చెప్పేసి ముఖం మీద చూపిస్తానండి. అప్పటి నుంచి కొంచెం ముఖం మార్చుకుంది. ఎందుకంటే చాలా కోపం తెప్పించేసింది అన్నమాట నాకైతే. మామూలుగానే తేడా వస్తే ఎక్కువ మాట్లాడిన ఎవరితో నేను అలా చేసింది. ఇంకా అలాంటప్పుడు నేను తట్టుకోలేక ఇంకా హౌస్ సరే నెంబర్ అది బ్లాక్ చేస్తాను. అప్పటి నుంచి కొంచెం ఫోన్ చేయడం నేను తగ్గించింది అన్నమాట. నేను ఎక్కువ మాట్లాడలేను అని చెప్పేసి మొహంలో చెప్పిస్తాను, ఏమనుకుంటా అనుకోని చెప్పేసి. తర్వాత నుంచి ఇంకా వేరే విధంగా కొంచెం ఎలా అంటే మనం ఇంకా కొన్ని చెప్పేది మాట ఇంకా ఎలాగైతే అయిపోయి నాకు ఎందుకని చెప్పేసి నేను వదిలేసాను. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను, మీరు మాట్లాడుకోండి ఏమైనా డీల్ చేసుకోండి, నేను మాత్రం ఆమెతో మాట్లాడలేను, నా వల్ల కావట్లేదు, నాకు వర్క్ సరిపోతుంది, ఇంట్లో పని సరిపోతుంది, నాకు కూడా రెస్ట్ కావాలి కదా మా ఇంటికాడని అని చెప్పేసి చెప్పాను. సరే అని చెప్పేసి అన్నారు. హౌస్ ఖాళీ చేయమని చెప్పలేదు, కానీ ఇంకెందుకు ఇలాంటి వెళ్తారు అని చెప్పేసి మేము ఖాళీ చేస్తాం అన్నమాట. అలాగే అన్నయ్య ఆఫీస్ కూడా దూరం అవుతుంది, దానివల్ల ఇంకా ఖాళీ చేసి వచ్చేసాము. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంది, ఏ గోళ లేదండి. మీరు ఇల్లు తీసుకునేటప్పుడు మాత్రం మీరు బయటికి వెళ్ళి వర్క్ చేసుకుని వస్తారు కాబట్టి పీస్ఫుల్గా ఉండాలి. కాబట్టి హౌస్ అనేది కొంచెం మంచిగా ఉండేటట్టు చూసుకోండి. గాలి వెలుతురు కంపల్సరీగా ఉండాలి. ఓనర్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. ప్రతిదానికి క్వశ్చన్ చేసి వచ్చినప్పుడు గుడ్ మార్నింగ్, వెళ్తున్నప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పుకునేటట్టుగా కాకుండా మీరు ఇంటికి వస్తే పీస్ఫుల్గా ఉండేటట్టుగా చూసుకోండి. అలాంటి హౌసెస్ చూడండి. అలాగే బడ్జెట్లో చూసుకోండి. ముందు ఇంట్లో ప్రశాంతంగా ఉంటేనే బయట వర్క్ చేయగలుగుతాము, ఇంటికి రాగలుగుతాము. కాబట్టి నేను ఇంక కొన్ని చెప్పట్లేదండి. నాకు నచ్చదు ఇలా చెప్పడం వాళ్ళ గురించి, కాకపోతే చాలా ఇబ్బంది పడ్డాను కాబట్టి చెప్తున్నాను. ఇంకా హౌస్ ఖాళీ చేసే ముందు అయితే ఒక 5 months సరే ఇంకా పూర్తిగా మాట్లాడడం మానేసానండి. అసలు నాకు మాట్లాడాలనిపించలేదు. వచ్చేటప్పుడు కూడా నేను చెప్పకుండా వచ్చేసాను. అమ్మ చెప్పారు, నాకు అసలు ఆవిడతో మాట్లాడడం, ఆవిడ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదండి బాబు. నేను అంత సఫర్ అయిపోయాను ఆవిడ వల్ల. నాకు చాలా హెల్త్ ఇష్యూ కూడా వచ్చేసింది. అంత ఎక్కువగా మాట్లాడేది మాట ఆవిడ. మళ్ళీ మాట్లాడకపోతే కొంత బయట వాళ్ళతో మాట్లాడదు, సైలెంట్గా ఉంటుంది అని చెప్పేసి ఏవో చెప్పారు మాట. ఎలాగైతే చెప్పుకోనని చెప్పేసి పూర్తిగా మాట్లాడడం మానేసాను, చెప్పకుండా కూడా వచ్చేసానండి. అంత కోపం తెప్పించారు ఆవిడ నాకు. కాబట్టి మ్యాక్సిమం హౌస్ ఓనర్స్ లేని దగ్గరే చూసుకోండి హౌస్ అయితే. ఎందుకంటే ఎలాగైనా చిన్న ఇబ్బందిగానే ఉంటుందండి ఓనర్స్ ఉన్న దగ్గర. వాళ్ళు కదా ఏదన్నా డ్యామేజ్ అయినా, మనం సరిగా లేకపోయినా ఇప్పుడు పరిస్థితులు ఒకలా ఉండవు. హెల్త్ బాగోకపోవచ్చు, ఏదన్నా జరగవచ్చు కదా. కాబట్టి వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడవచ్చు. కాబట్టి ఓనర్స్ లేకుండా
ఇల్లుడే తీసుకోండి నన్ను అడిగితే. ఇక్కడైతే ఓనర్స్ ఉన్నారు గానీ చాలా మంచివాళ్ళండి. అంత మనకి అసలు ఇక్కడికొచ్చే ఏ డిస్టర్బెన్స్ మాకు లేదు. ఓనర్స్ వాళ్ళైతే 1% కూడా లేదు. అందరూ అలా ఉండరు గదా! కాబట్టి కొంచెం మంచిగా చూసుకోండి. అన్నీ ఈయన అంటే కొన్ని సంవత్సరాలు ఉండాలి కదా! అస్తమానం మారలేం కాబట్టి కొంచెం లేట్ అయినా సరే మంచి హౌస్ తీసుకోండి. ఆవిడ వల్లైతే చాలా ఇబ్బంది పడ్డాను. చాలా చాలా మామూలు కాదు. మీకు కొన్ని విషయాలు నేను చెప్పలేదు. చాలా ఇబ్బంది పెట్టారన్నమాట ఆవిడైతే నాకు. ఇంక ముందు హౌసెస్‌లో గూడా అలానే ఉండేది. ఇంక అందరి గురించి మనకనవసరం. ఈ హౌస్‌లో అయితే బాగా ఇబ్బంది పడ్డానన్నమాట. చేయకుండా ఒక ఓనర్‌తో చేయకుండా వచ్చానంటే ఒకసారి ఆలోచించండి. మాట్లాడలేదు పూర్తిగా. గొడవ లేదు ఏమి లేదు గానీ పూర్తిగా నాకు ఓపిక లేక ఇంక పూర్తిగా మాట్లాడడమే మానేశాను ఆవిడతోని. ఆ వీధిలో చర్చికెళ్ళేవాళ్ళమాట. ఆ చర్చి వదిలేసి మేము ఎక్కడికి వెళ్ళమేమో అనుకున్నారు ఆవిడ. ఈ హౌస్ ఖాళీ చేస్తున్నప్పుడు కూడా అవ్వకయింది. మేము వెళ్ళమేమో అనుకున్నారు కానీ ఇంకా దేవుడు ఉంటాడు కదా! చూస్తాడు కదా! మనుషుల పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి ఇంకా హౌస్ అయితే ఇంకా దేవుడి దయ వల్ల ఖాళీ చేసాము. చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడికొచ్చిన తర్వాత నేనైతే కొంచెం హ్యాపీగానే ఉన్నాను. ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపటి వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.